సినిమా తొలి ప్రేమ చూశారు సార్. తెలుగు అర్థమైంది అప్పుడు మీకు? ఫస్ట్ టైం అంతా అర్థం చేయలేకపోయాను. ఫిల్మ్ మొత్తం ఒకవేళ ఎన్కౌంటర్ జరగకపోయి ఉంటే కనుక అది జరిగేది, ఇది ఖచ్చితంగా జరిగేది. గోకుల్ చాట్ లుంబిని పార్క్ సమయంలో కూడా మీరు త్రుట్లో తప్పించుకున్నారని చెప్పేసి మా వైఫ్ పిల్లలతో కలిసి లుంబిని పార్క్ మొత్తం లైట్స్ ఆఫ్ చేశారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత సీట్ కింద బాంబులు పెట్టి మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే పెట్టారు సార్? ఎప్పుడు చెప్తున్నా, నమస్తే, పొలిటిన్ మీడియాకు స్వాగతం. 18 ఏళ్ల వయసులోనే ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటనతో శతస్కోప్ బదులు లాఠీ పట్టుకున్నారు ఆయన. మన విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి. నమస్తే సార్. ఎంబీబీఎస్ చేసి ఏ విధంగా శతస్కోప్ బదులు లాఠీ పట్టుకోగలిగారు? ఏం జరిగింది సార్ 18 ఏళ్ల వయసులో? అనూహ్యంగమైన సంఘటన ఏంటి? మిమ్మల్ని మలుపు తిప్పిన సంఘటన ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎంబీబీఎస్లో నేను 3 గోల్డ్ మెడల్స్ సాధించాను, 3 ఆనర్స్ సాధించాను. ఎండి జనరల్ మెడిసిన్లో ఫస్ట్ ఛాన్స్లో నాకు సీట్ వచ్చింది. ఎండి జనరల్ మెడిసిన్ చేస్తూ ఉంటే అప్పుడు 2 ఇన్సిడెంట్స్, ఫస్ట్ ఒక ఇన్సిడెంట్, తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ మా జీవితంలో జరిగింది. దానివల్ల మా జీవితం మారిపోయింది. మొదటి ఇన్సిడెంట్, అప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది. కాల్కటాలో లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అప్పుడు నేను నా ఫస్ట్ ఓటింగ్ జీవితంలో, కాబట్టి చాలా ఉల్లాసంగా బయలుదేరాను. మా కజిన్ సిస్టర్ కూడా నాకంటే 1 year సీనియర్, ఆమెకు కూడా ఫస్ట్ టైం ఓటింగ్ రైట్ వచ్చింది. మొత్తం 15 మంది అందరం కలిసి బయలుదేరాము. ఏ ఇయర్ సార్ అది? నేను అనుకుంటా 1996. అర్లీ మార్నింగ్ ఓటర్స్ లైన్లో నిల్చొని ఉంటే, అతను మా కాలనీలోనే ఉంటాడండి. ఆ బెంగాల్లో ఉన్న రూలింగ్ పార్టీ సపోర్టర్ లీడర్ కూడా. కొందరు పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు మా దగ్గరికి. వచ్చి చెప్పారండి, మీరు 15 మంది అంత కష్టపడి ఓటింగ్ చేయడం మీకు అనవసరం, మీ ఓట్స్ మేం వేస్తాం. దొంగ ఓట్లు వేయడం? అవునండి, మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోండి, ఈరోజు రెస్ట్ చేయండి, రిలాక్స్ చేయండి, ఎంజాయ్ చేయండి ఇంట్లో, మాకు మీ ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం ఇవ్వాలి. మేము చెప్పాము, అది కుదరదు, మా ఓటు మేమే వేస్తాం. 18 ఏళ్ళ వయసులోనే? అవునండి. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, ఈ లీడర్ చెప్పిన మాట వినకపోతే బాగుండదు అని హెచ్చరించడం మొదలుపెట్టారు. తర్వాత మేము వినకపోతే బెదిరించడం మొదలుపెట్టారు. ఆ లీడర్ మా అమ్మ దగ్గరికి వచ్చి, నీ అబ్బాయి, నీ పెద్ద అబ్బాయి కదా, ఇప్పుడు ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు, ఈ చిన్న వయసులో చచ్చిపోతే నీకు బాధ ఉంటుందా ఉండదా అని అడగడం. అప్పుడు నా అమ్మ ఏడుస్తూ, ఓటింగ్ వస్తుంది పోతుంది, కానీ నువ్వు పోతే నేను ఎలా బతకాలి అని ఏడుస్తూ నన్ను లాగి తీసుకెళ్ళారు. బెదిరింపులు తట్టుకోలేక అందరూ ఏడుస్తూ వెళ్ళిపోయారు. మేము కూడా ఎంత అబ్జెక్షన్ పెట్టినా నా తల్లి తండ్రి నా మాట వినకుండా నన్ను లాగి తీసుకెళ్లారు. మొత్తం బూత్ అంతా క్యాప్చర్ చేసేసారు సార్ అప్పుడు? అది మాకు తెలియదు, బూత్ క్యాప్చర్ చేశారో లేదు. ఓట్ వేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ నాకు ఎందుకు బాధ కలిగిందంటే, పోలీసు వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం. నాకు అనిపించింది, ప్రజాస్వామ్యంలో కాల్కటా లాంటి నగరంలో నడిబడ్డున పొద్దున పూట అందరూ చూస్తూ ఉండగా ఇది జరుగుతూ ఉంటే, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరగచ్చు. అందుకే ఆ రోజు నేను అనుకున్నాను, ఒకవేళ నాకు అవకాశం వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటువంటి సంఘటనలు జరగనీయకుండా చూద్దాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగనీయకూడదు, అది మేము ఎన్ష్యూర్ చేస్తాం. అప్పుడు నాకు అనిపించింది, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఆ అవకాశం నాకు వస్తుంది. పబ్లిక్కి సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి, ఎటువంటి సంఘటనలు జరగనీయకుండా చూడడానికి నాకు అవకాశం ఉంటుంది. అంతకుముందు ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. నేను అప్పుడు ఇంటర్న్. ఆ రోజు రాత్రి మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ వార్డులో తిరుగుతూ ఉండగా చూశాను. ఎంబీబీఎస్ ఒక ఇంటర్న్షిప్, 1 year ఇంటర్న్షిప్ మ్యాండేటరీ. ఆ ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటే, ఆ రోజు మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్, రాత్రిపూట తిరుగుతున్నాము. మేము రౌండ్ డ్యూటీ చేయాలి. ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ ఎలా ఉన్నారని చూడాలి. ఒక పర్టికులర్ పేషెంట్ దగ్గరికి వచ్చి చూస్తే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది. అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9
9:30 అనుకోండి రాత్రి. మళ్ళీ రౌండ్ తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చి చూస్తే ఆ పేషెంట్ చనిపోయి ఉన్నాడు. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. నేను ఆ బ్లడ్ బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ నుండి ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంటే ఆ బ్యాగ్ అందులో అప్పుడు కూడా సగం బ్లడ్ ఉంది. చూస్తే ఎక్స్పైరీ డేట్ దాటిపోయింది. అది కూడా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుండి బ్లడ్ తెచ్చారు. ఇప్పుడు అది గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ నుండి బ్లడ్ తీసుకురావాలి. ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుండి ఎందుకు తీసుకురావాలి? నంబర్ 1. నంబర్ 2, ఎక్స్పైర్డ్ బ్లడ్ ఎప్పుడు మనం ట్రాన్స్ఫ్యూజ్ చేయకూడదు. పేషెంట్కి చాలా ప్రమాదకరం. అటువంటి పని ఎందుకు జరిగింది? నేను ప్రశ్న అడిగితే ఎవరు చెప్పలేకపోయాడు. అప్పుడు నేను ఆ బ్లడ్ ఆ బ్యాగ్ ఆ రెఫ్రిజిరేటర్లో పెట్టి రెఫ్రిజిరేటర్ లాక్ చేసి కీస్ తీసుకెళ్ళాను. గట్టిగా చెప్పాను, నేను రేపు ఫస్ట్ అవర్కి వచ్చి ఇది తీసుకెళ్తాను పోలీస్ స్టేషన్, కేసు రిజిస్టర్ చేస్తాను. ఈ పని ఎవరు చేశారు, ఎవరిని వదలను అని చెప్పి వెళ్ళిపోయా. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి చూస్తే ఫ్రిడ్జ్ ఉంది కానీ బ్లడ్ బ్యాంక్ లేదు. మొత్తం క్లీన్ చేశారు. ఎవరు చేశారు చెప్తే ఎవరు మాట్లాడడం లేదు, సమాధానం చెప్పట్లేదు. తర్వాత ఒక ఫ్రెండ్ ఉన్నారండి, నా ఫ్రెండు అదే వార్డులో. ఆయన తర్వాత రహస్యంగా నాకు చెప్పారండి. నేను గట్టిగా మాట్లాడి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. జనరల్ మెడిసిన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయన పరిగెత్తి వచ్చారు. ఆయనే అంత క్లీన్ చేశారు. ఎవడు ఏం చెప్పకూడదు అని అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. తర్వాత ఏం తెలిసిందంటే ఆయనే బెనామీలో ఆ బ్లడ్ బ్యాంక్ నడిపేవాడండి. ఇలాగే చాలామంది ఇంతవరకు చనిపోయారు కానీ ఆయనకు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఇలాగే ఎక్స్పైర్డ్ బ్లడ్తో ప్రాఫిట్ పొందడం అదే ఆయన మోడస్ ఆపరెండి. సరే, ఈ 2 సంఘటనలు చూసిన తర్వాత ఏమనిపించింది సార్? ఒకటి, పవిత్రమైన వృత్తి అంటే వైద్య వృత్తి. అటువంటి వైద్య వృత్తిలో ఉండి ఎక్స్పైర్ అయిపోయిన బ్లడ్ని ఎక్కించడం కావచ్చు, పేషెంట్స్కి వాళ్ళ చావు కారణం కావచ్చు. ఒకవైపున పోలీసులు, నిజాయితీగా పనిచేయాల్సిన పోలీసులు మిమ్మల్ని మొదటి ఓటుకు వినియోగించుకోలేకపోవడం కావచ్చు. ఈ 2 చూసిన తర్వాత ఏమనిపించింది సార్ అసలు? ఫస్ట్ ఇన్సిడెంట్ తర్వాత నాకు అనిపించింది, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత ఇటువంటి డాక్టర్స్ని శిక్షించడం, ఇటువంటి అవినీతి నిర్మూలించడం ఆ అవకాశం నాకు వస్తుంది. రెండో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు అనిపించింది, పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అయిన తర్వాత ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడడం, ప్రజాస్వామ్యంలో మనిషికి ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం ఇవ్వకపోతే అది పెద్ద నేరం. ఆ నేరం జరగకుండా చూడడం, ఈ 2 అవకాశాలు, ఒకటి అవినీతి నిర్మూలన, రెండోది ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి ఓటు హక్కు వినియోగించడానికి హక్కు ఎన్ష్యూర్ చేయడం, ఈ 2 నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటేనే చేయగలుగుతాను. ఇప్పటికీ మీకు బాధ అనిపిస్తుంటుంది కదా, ఎందుకంటే మొట్టమొదటి ఓటు హక్కుని మిమ్మల్ని వినియోగించుకోనివ్వకుండా చేశారు. ఇప్పటికీ తలుచుకుంటే బాధ అనిపిస్తుంది సార్. నేను ఎప్పుడూ మర్చిపోలేను ఆ ఇన్సిడెంట్. ఎప్పుడో జరిగింది, ఇప్పుడు కూడా నాకు గుర్తు వస్తూనే ఉంటుంది సార్. ఇప్పుడు దాని తర్వాత సివిల్స్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు సార్? అవునండి, అప్పుడే సివిల్స్ రాశాను. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో నాకు 62 ర్యాంక్ వచ్చింది. నేను ఐపీఎస్ సెలెక్ట్ చేశాను. ఐపీఎస్ వచ్చింది నాకు. సార్, సాధారణంగా 62 ర్యాంక్ అంటే ఐఏఎస్ సెలెక్ట్ చేసుకుంటారు చాలామంది. అంటే ఐపీఎస్ కంటే ఐఏఎస్ని ఎక్కువగా చూస్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మరి మీరు ఐపీఎస్ని చూస్ చేసుకోవడానికి కారణం ఇదేనంటారా, ఈ సంఘటన? అదే ఎందుకంటే ఈ కరప్షన్ నిర్మూలించడం, ఓటు హక్కు వినియోగించడానికి పబ్లిక్కి హెల్ప్ చేయడం, అది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటేనే సాధ్యమని నాకు అనిపించింది. సార్, మీరు ఫస్ట్ ట్రైనింగ్ పోస్టింగ్ అనేది శ్రీకాకుళం జిల్లాలో చేసినట్టున్నారు. శ్రీకాకుళంలో నేను ఏఎస్పీ అండర్ ట్రైనింగ్గా చేశాను 1999 సంవత్సరం. ఎలా అనిపించింది సార్? అది నక్సల్స్ ప్రభావితమైన ఏరియా, బాగాను నక్సల్స్ పుట్టిన ఏరియా, నక్సల్స్కి పుట్టినిల్లు. అటువంటి ప్రాంతంలో మీరు పనిచేసినప్పుడు ఎదురైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా సార్? గుర్తున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయి మీకు? ఉన్నాయి. ఒకటి, అప్పుడు ఆంధ్ర అంటే నక్సలైట్ మీద పోడు. అప్పుడు ఒడిశా అంటే నక్సలైట్స్ మీద పోడు వాళ్ళు ఇంకా ప్రకటించలేదు. మా సీనియర్ ఆఫీసర్స్ అప్పుడు చెప్పారండి, నక్సలైట్స్ ఒడిశాలో తిరిగితే పోలీస్ నక్సలైట్స్ని సల్యూట్ చేస్తారు, నక్సలైట్స్ పోలీస్ని సల్యూట్ చేస్తారు. సో అది ఒకటి. ఇంకొకటి, అప్పుడు నా సీనియర్ ఆఫీసర్స్ నాకు చెప్పారండి, ఇంకా 2 ఇయర్స్లో నక్సలిజం మన దేశంలో ఎక్కడ లేకుండా ఉంటుంది. కానీ అది ఫలించలేదు. సో ఇప్పుడు 2025 ఇప్పుడు చెప్తున్నారండి, నెక్స్ట్ ఇయర్ లోపల అయిపోతుంది.
బహుశా అది సాధ్యం అవుతుంది, కానీ అప్పుడు కూడా సాధ్యం అని చెప్పారండి, అది ఫలించలేదు. అంటే మీకు గుర్తున్న సంఘటన ఉన్నాయి సార్, అంటే ఇది కాకుండా ఒక పర్టికులర్ ఇంకొక సంఘటన కూడా గుర్తుంది. ఫస్ట్ నుండి నాకు తెలుగు అంటే చాలా ప్రేమ, తెలుగు భాష అంటే. కానీ తెలుగు నేర్చుకోవాలంటే ఎలా, నాకు ఫిల్మ్ కూడా చాలా ఇష్టం. అప్పుడు సడన్గా నా ఫ్రెండ్ చెప్పారండి, ఒక మంచి ఫిల్మ్ వచ్చింది, ఒక మూవీ హాల్లో ప్రదర్శిస్తున్నారండి. ఆ మూవీ హాల్ ఎక్కడ ఉందంటే మందాస. ఆ రోజు మందాస అంటే చాలా నక్సలైట్ ప్రాబ్లం ఉండేది, బాగా ఎక్కువ ఉన్న ఏరియా. అయితే అది ఫిల్మ్ చూడాలంటే ఎలా, సో నేను సివిల్ డ్రెస్లో 2 వీలర్ ఎక్కి అక్కడికి వెళ్ళాను. సో అందరూ గ్రామస్తులతో కలిసి ఆ మూవీ హాల్లో ఆ ఫిల్మ్ చూశాను. ఏ సినిమా సార్ అది? ఫస్ట్ ఫిల్మ్ నా జీవితంలో, తొలి ఫిల్మ్, తెలుగు ఫిల్మ్. అది తొలి తెలుగు ఫిల్మ్, తొలి ప్రేమ. తొలి ప్రేమ, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అండ్ కీర్తి రెడ్డి. ఈరోజు కూడా నాకు గుర్తుంది ఆ ఫిల్మ్. ఆ మందస హాల్ గుర్తుంది, ఆ 2 వీలర్ మీద ప్రయాణం గుర్తుంది, ఆ రోజు అక్కడికి వెళ్ళడం, అలా లోపలికి వెళ్ళడం, లోపల నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, మళ్ళీ బయటకు భయం ఏం లేదు సార్ అటు ఆ సందర్భంలో మీకు సెక్యూరిటీ గట్రా లేకుండా ఆ లోపలికి 2 వీలర్ మీద వెళ్ళడం అనేది? నక్సలైట్ ఏరియాలో తర్వాత కూడా చాలా సార్లు నేను పనిచేశాను. మామూలుగా ఆకస్మికంగా ప్రయాణం చేస్తే, సివిల్ డ్రెస్లో ప్రయాణం చేస్తే, ఎవరికి చెప్పకుండా ప్రయాణం చేస్తే మనకు రిస్క్ చాలా తక్కువ. ఎప్పుడు రిస్క్ వస్తుంది అందరికీ తెలుసు, అందరూ గుర్తించగలుగుతారు. అటువంటి ప్రోగ్రామ్ ఉంటే మరి కష్టం. అప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. సేమ్ రూట్ వెళ్ళడం, తిరిగి రావడం అది వద్దు. ముందుగా చెప్పడం, ఎప్పుడు చెప్పి వెళ్ళకూడదు, సడన్గా వెళ్ళాలి. పబ్లిక్తో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలి, లేకపోతే క్రాస్ కంట్రీ ప్రయాణం చేయాలి అని కొన్ని ప్రికాషన్స్ పెడతాం. ఇప్పుడు మీరు సినిమా, ఫస్ట్ సినిమా తొలి ప్రేమ చూశారు సార్, తెలుగు అర్థమైంది అప్పుడు మీకు? ఫస్ట్ టైం అంతా అర్థం చేయలేకపోయాను, కానీ ఫిల్మ్ మాత్రం బాగా అర్థమైంది. ఇప్పుడు డయలాగ్ అన్నీ 100% అర్థం చేయలేకపోయినా బాగా నచ్చింది ఫిల్మ్. ఏదైనా గుర్తున్నాయి సార్ డైలాగులు కానీ, చిన్న చిన్న డైలాగులు కానీ గుర్తున్నాయి? గుర్తులేదు, కానీ ఆ ఫిల్మ్ చూసి నేను చాలా మోటివేట్ అయ్యాను. నెక్స్ట్ ఫిల్మ్ చూశాను, ఇద్దరు మిత్రులు, చిరంజీవి గారిది. చిరంజీవి. సో అది కూడా ఒక హాల్కి వెళ్ళి అది కూడా గుర్తు ఉంది. తర్వాత అది కూడా చాలా నచ్చింది ఆ ఫిల్మ్ కూడా. అప్పుడు థర్డ్ ఫిల్మ్ చూశాను, పోలీసు. సో పోలీసు అప్పుడు ఆ హీరో మాత్రం ఇప్పుడు లేరండి, శ్రీహరి ఆయన చనిపోయారండి. సో ఈ 3 ఫస్ట్ జీవితంలో చూసిన 3 తెలుగు ఫిల్మ్స్ బాగా గుర్తున్నాయి. దాని తర్వాత తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టారు సార్ బాగా? అదే ఇప్పుడు ఒక ఫిల్మ్ చూసి బాధపడ్డాను. చాలామంది డయలాగ్స్ ఎంజాయ్ చేస్తున్నారండి, నేను అన్ని డయలాగ్స్ అర్థం చేయలేకపోతున్నా, పాటలు కూడా అర్థం చేయలేకపోతున్నా, బాధగా ఉంది. అప్పుడు ఇంకా ఫాస్ట్గా తెలుగు నేర్చుకోవాలి, 100% డయలాగ్ అర్థం చేసుకోవాలి, పాట అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇంకా మోటివేషన్ వచ్చింది తెలుగు నేర్చుకోవడానికి. అలా మోటివేషన్, తెలుగు నేర్చుకోవాలనే మోటివేషన్ మీకు తెలుగు అంటే బాగా ఇష్టం కాబట్టి సినిమాలే మీకు ప్రధాన ఆయుధం అయ్యాయి అంటారు? అవునండి, అది సినిమా అంటే ఇష్టం, తెలుగు అంటే ఇష్టం కాబట్టి తెలుగు ఫిల్మ్ అంటే చాలా ఇష్టం. అప్పటి నుండి తెలుగు ఫిల్మ్ రెగ్యులర్గా. ఈరోజు కూడా రీసెంట్గా ఆ ఫిల్మ్ చూశాను, మన భీమ్లీ మీద ఫిల్మ్ అయింది. అబ్బాయి పాక్సో యాక్ట్ కేసులో ఎలా ఇరుక్కుపోయాడు, కోర్టు సినిమా. సో అది చూసి కూడా బాగా నచ్చింది. నా వాయి పిల్లల్లో అందరికీ చెప్పాము ఆ ఫిల్మ్ అందరూ చూడాలి. ఎన్ని సినిమాలు చూస్తుంటారు సార్ తెలుగు సినిమాలు మామూలుగా మీరు? మామూలుగా ఈ 28 ఏళ్ళ కెరీర్ దాదాపు 100 సినిమాలు చూశాను ఇంతవరకు. టైం దొరుకుతుంది సార్ సినిమా అంటే ఈ సిపి పోస్ట్ వచ్చిన తర్వాత టైం దొరకట్లేదు. కానీ ఇంతకుముందు క్యాల్కటాలో ఉన్నప్పుడు నేను 8 ఇయర్స్ క్యాల్కటాలో ఉన్నాను సెంట్రల్ డెప్యుటేషన్లో, అప్పుడు టైం దొరికింది. అప్పుడప్పుడు చీఫ్ ఆఫీస్లో, డీజీ ఆఫీస్లో చేసినప్పుడు కొంత టైం దొరికేది. అప్పుడు ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో కలిసి తెలుగు ఫిల్మ్ చూసేవాడిని. మీరు పశ్చిమ బెంగాల్ డిప్యుటేషన్ వెళ్ళినప్పుడు కూడా తెలుగు సినిమాలు చూసేవారు సార్ అక్కడ కూడా? అవునండి, తెలుగు ఫిల్మ్ ఖచ్చితంగా చూడాలి అండ్ తెలుగు పేపర్ ఖచ్చితంగా చదవాలి. 2 నేను గుర్తుపెట్టుకున్నా. లేకపోతే 4 ఇయర్స్ బెంగాల్లో ఉంటే తెలుగు మార్చిపోతానని భయం. అందుకే తెలుగు ఫిల్మ్ చూస్తూ ఉంటే, తెలుగు పేపర్ చదువుతూ ఉంటే ఆ ప్రాబ్లం రాదని నాకు గుర్తుంది. 2007 నేను రిటర్న్ వచ్చాను.
అప్పుడు అరవింద్ రావు సార్ వచ్చేసి ఐజీ ట్రైనింగ్ రాగానే సార్ ఒకటి ఈనాడు పేపర్ ఇచ్చేసి, అంటే ఆయన ఏమనుకున్నానని తెలుగు మార్చిపోయా, నువ్వు చదువు చూస్తా నీకు తెలుగు గుర్తుందా లేదా అనేది. ఆయన సంస్కృతం కూడా బాగా మాట్లాడతారు, ఆయన మంచి భాషా పాండిత్యం కూడా ఉంది అరవింద్ రావు గారు. అవునండి, కాబట్టి నేను అప్పుడు చదివితే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ సినిమాస్ చూసుకుంటే ఇంకేం హాబీస్ ఏమున్నాయి సార్? మీరు మళ్ళీ ఖాళీ టైం దొరికినా ఏం చేస్తుంటారు అసలు మామూలుగా ఖాళీ టైం దొరికితే? నాకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇష్టం, బుక్ రీడింగ్ బాగా చదువుతారు సార్? మెడిసిన్ బుక్స్ చాలా ఇష్టం, పిల్లలకు చదువు చెప్పడం చాలా ఇష్టం, పాటలు వినడం చాలా ఇష్టం. ఏ సాంగ్స్ అంటే ఇష్టం సార్ బాగా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఎవర్ గ్రీన్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. తెలుగులో ఘంటసాల, సుశీల, బాలు, బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత మా బెంగాలీలో, హిందీలో పాత సాంగ్స్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అంటాను. సో అటువంటి సాంగ్స్ అంటే అప్పుడు మెలోడియస్ సాంగ్స్ ఉండేవి, ఇప్పుడు అటువంటి సాంగ్స్ తరచుగా మనం వినలేకపోతున్నాం. అపూర్వమైన మెలడీ అద్భుతం ఆ పాత సాంగ్స్ అంటే ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు మీరు అంటే ఇది కాకుండా మీకు మామూలుగా పాఠాలు చెప్పడం అంటే ఇష్టం అన్నారు, పిల్లలకి పాఠాలు చెప్తారు సార్? ఎప్పుడైనా టైం దొరుకుతుంటుందా ఆ విధంగా? మనకి ఏదైనా చిన్నప్పుడు పాటలు పాడేవాడిని చిన్నప్పుడు, ఇప్పుడు మాత్రం టైం దొరకడం లేదు. కానీ నా వైఫ్ మంచి పాటలు పాడతారండి. వైఫ్ నృత్యాలు, గీతాలు అన్నీ వైఫ్కి అన్నీ వచ్చు. వైఫ్ శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్సిటీలో చదివారండి. కాబట్టి కల్చర్ అంటే మా వైఫ్ అన్ని ఆస్పెక్ట్స్లో. అంటే మీరు బాత్రూమ్ సింగరా లేకపోతే మామూలుగా ప్రొఫెషనల్గా పాడడం అనేది? ప్రొఫెషనల్ సింగర్ మా వైఫ్, నేను బాత్రూమ్ సింగర్ని. ఆవిడ పాడుతుంటారు సార్ ఇప్పుడు కూడాను? అంటే ఇప్పుడు చాలా రోజుల నుండి నేను ప్రాక్టీస్ చేయలేదు, కానీ నా వైఫ్ ఇప్పుడు కూడా ఏ ఫంక్షన్ అయినా సరే వైఫ్కి ఒకసారి రిక్వెస్ట్ చేస్తే పాడతానండి పాటలు. పాటలు అంటే బాగా ఇష్టం ఆవిడకి? మా వైఫ్కి బాగా ఇష్టం. మా వైఫ్ ఫిల్మ్ డైరెక్టర్, ఫిల్మ్ యాక్ట్రెస్, ఫిల్మ్లో రైటర్, స్క్రిప్ట్ రైటర్. ఇప్పుడు 3 ఫిల్మ్స్ ఆమె చేశారండి. ఇది ఇప్పుడు 3rd ఫిల్మ్ షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారండి. అంటే సినిమాల మీద ఆవిడకి బాగా ఇంట్రెస్ట్? మా వైఫ్కి చాలా ఇంట్రెస్ట్. ఆవిడ ఏం చదువుకున్నారు సార్? బిఎస్సి బాటనీ, ఎంఎస్సి బాటనీ, తర్వాత ఎంఫిల్ చేశారండి, తర్వాత బిఎడ్ చేశారండి. ఇప్పుడు డిఫరెంట్ స్కూల్లో టీచర్గా పనిచేశారండి, డిఫరెంట్ ఎడ్టెక్ కంపెనీస్లో పనిచేశారండి. ఇప్పుడు ఓన్లీ ఫిల్మ్ మేకింగ్. ఓకే, 3 ఫిల్మ్స్, ఓన్లీ తెలుగు ఫిల్మ్స్. స్క్రిప్ట్ రాయడం, డైరెక్షన్, యాక్టింగ్, కొరియోగ్రఫీ అన్నీ చేస్తారు. ఎంతమంది సార్ మీకు? 2 ఆడపిల్లలు ఉంది? 2 ఆడపిల్లలు. వాళ్ళు ఏం చదువుతున్నారు సార్? పెద్ద అమ్మాయి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్కి రీసెర్చ్ అసోసియేట్గా ఉన్నారండి. చిన్న అమ్మాయి ఏఎస్ఐసి మెడికల్ కాలేజ్ సనత్ నగర్ హైదరాబాద్, అక్కడ ఫైనల్ ఇయర్లో చదువుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఇక్కడే? 2 హైదరాబాద్లో ఉన్నారండి. మా వైఫ్ కూడా సినిమా షూటింగ్ చేయాలంటే హైదరాబాద్ అక్కడికి వెళ్ళి అమ్మాయిలతో కలిసి ఉంటారండి. ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాము. ఇప్పుడు 2 పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచి, అంటే ఇప్పుడు సమాజం చూస్తే కనుక ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడే పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో మీరు 2 ఆడపిల్లలకి ఎటువంటి ధైర్యాన్ని కానీ, ఎటువంటి మోరల్ సపోర్ట్ కానీ, సమాజంలో ఎలా ఉండాలని కానీ మీరు నేర్పారు? నేను 2 ఆడపిల్లలకు చిన్నప్పటి నుండి నేర్పించా. ఈరోజు నాకు మంచి పోస్ట్ ఉంది, నాకు ఒక వెహికల్, ఒక డ్రైవర్ మేము అడిగితే ఇస్తారండి. రేపు పోస్ట్ ఉండకపోవచ్చు, ఏమీ దొరకకపోవచ్చు. కాబట్టి ప్రతి కండిషన్, ఏ కండిషన్ అయినా సరే అడ్జస్ట్ అవ్వాలి. బస్లో ప్రయాణం చేయాలంటే పర్వాలేదు, ఆటోలో ప్రయాణం చేయాలంటే పర్వాలేదు, ట్రైన్ అంటే పర్వాలేదు. సో వాళ్ళు అన్నీ అడ్జస్ట్ చేసుకున్నారండి. సో 2 కూడా అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అర్థం చేసుకున్నారు సార్ 2ను? మీరు వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళు మీకు తగ్గట్టుగా ఉన్నారా? అవునండి. ఇప్పుడు పెద్ద అమ్మాయి లాస్ట్ 5 years ఢిల్లీలో చదివారండి. సో ఒకరోజు నేను అడిగాను, నువ్వు పొద్దున ఏం తిన్నావు? డాడీ నేను ఇడ్లీ తిన్నాను. మధ్యాహ్నం డాడీ కర్డ్ రైస్, రాత్రి కిచిడి. సరే, ఈరోజు అదే తిన్నావు. నిన్న ఏం తిన్నావు? సేమ్ ఐటెం. మొన్న ఏం తిన్నావు? సేమ్ ఐటెం. సరే, ఈ ప్రతిరోజు పొద్దున ఇడ్లీ, మధ్యాహ్నం కర్డ్ రైస్ లేకపోతే కిచిడి, రాత్రి కర్డ్ రైస్ లేకపోతే కిచిడి, నువ్వు ఎలా తింటావు? డాడీ నీ దగ్గర డబ్బు లేదు కదా, డబ్బు మేము ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, అందుకే డబ్బు తక్కువ ఖర్చు పెట్టి ఎలా బతకాలంటే ఇలాగే బతకాలి, కాబట్టి మేము ఎక్కువ డబ్బు మీకులాగే సింపుల్గానే అలవాటు చేశారు వాళ్ళిద్దరికి. కాబట్టి వాళ్ళు కూడా
ఇలాగే సింపుల్ లైఫ్కి అలవాటు పడ్డారు. సింపుల్ లైఫ్, ప్రతి పైసా ఆలోచించి ఖర్చు పెడతారు. ఇప్పుడు మీ ఫాదర్ కూడా డాక్టర్గా పనిచేస్తున్నారు కదా సార్? అది మీ ఫాదర్ కూడా అంటే కలకత్తాలో మంచి పేరు ఉందా సార్ ఫాదర్ డాక్టర్గా? ఎయిమ్స్ న్యూఢిల్లీ నుండి ఎండి చేశారండి నా ఫాదర్. ఆయన కూడా ఇప్పుడు 84 ఇయర్స్ ఆయన నా దగ్గర ఉన్నారండి. సో ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్గా పనిచేశారండి, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్గా పనిచేశారండి. రిటైర్ అయిన తర్వాత కూడా పారామెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేశారండి. ఇప్పుడు రిటైర్డ్ లైఫ్ లీడ్ చేస్తారు. ఆనెస్టీ కావచ్చు, కరప్షన్కి ఎగైనిస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఫాదర్ నుంచి చూసి నేర్చుకుందేనా సార్? ఫాదర్ యొక్క అడుగుజాడల్లోనే మీరు ఆ విధంగా? అవునండి, ఫాదర్ నుండి నేర్చుకున్నాను. సింపుల్ లివింగ్, హై థింకింగ్ నా ఫాదరే నాకు నేర్పించారండి. ఆయనే ఆదర్శం. అవునండి. ఏదైనా ఆ సంఘటన గుర్తుందా సార్? ఫాదర్కి మీకు ఉన్న అనుబంధంతో ఏదైనా ఒక మంచి సంఘటన అయినా గుర్తుందా? మెమొరబుల్ సంఘటన. నేను అప్పుడు క్లాస్ 10 చదువుతున్నాను. క్లాస్ 10 తర్వాత స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్, ఇక్కడ ఎస్ఎస్సి అంటారు, అది బెంగాల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ మార్చ్లో జరగాలి. నాకు ఫిబ్రవరిలో జ్వరం వచ్చింది. నా డాడీ డాక్టర్, సో బ్లడ్ టెస్ట్ చేయాలి. ఆ రోజు చాలా లేట్ అయింది డాడీ ఇంటికి రావడం. మేము ఎప్పుడైనా ఎదురు చూస్తాం డాడీ ఎప్పుడు ఇంటికి వస్తారని. డాడీ వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, నా పెద్ద అబ్బాయి అంటే నేను, బ్లడ్ రిపోర్ట్ వచ్చింది, హెపటైటిస్ ఏ జాండీస్ వచ్చింది అబ్బాయికి. సో అబ్బాయి ఎగ్జామ్ రాయలేరండి, కాబట్టి 1 ఇయర్ లాస్ అయిపోతుంది. చాలా అంతా కష్టపడి చదివారు. నాకు షాక్ వచ్చింది ఈ రిపోర్ట్ చూసి. అబ్బాయి అంతా స్టూడియోస్ అయినా సరే 1 ఇయర్ లాస్ అయిపోతే ఎంత నష్టం ఆలోచిస్తూ నేను రైల్వే ట్రాక్ పక్కన నడుస్తూ వెళ్ళాము. సడన్గా ట్రైన్ వచ్చింది. జస్ట్ 1 నిమిషం ఆలస్యం చేసి ఉంటే ఈరోజే యాక్సిడెంట్ జరిగేది అని నా డాడీ చెప్పారు. సో నా అబ్బాయికి అంత నష్టం అని అదే ఆలోచన నా మైండ్లో ఉంది. అంటే ఎవరు సార్ వెళ్ళింది? మీరా? నేను కాదు, నా డాడీ ఫాదర్. నాకు జాండీస్ వచ్చిందని ఫాదర్ ఆ ఆలోచనతో, మామూలుగా ఆ రోడ్ ఎప్పుడు తీసుకోరు, అది యూజ్ చేయరండి. కానీ ఆ రోజు మైండ్ పనిచేయలేదు. నా అబ్బాయికి జ్వరం వచ్చింది, జాండీస్ వచ్చింది, ఎగ్జామ్ రాయలేరని బాధతో ఆయన ఆ ట్రైన్ రూట్ పక్కన నుండి నడవడం, అప్పుడు సడన్గా ట్రైన్ రావడం, జస్ట్ స్ప్లిట్ సెకండ్ వల్ల బతకడం. స్ప్లిట్ సెకండ్ ఇటు అటు జరిగితే మరి యాక్సిడెంట్ జరిగింది ఆ రోజు. తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు డార్జిలింగ్లో సుభాష్ ఘీసింగ్ అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళకు తెలుసు, ఆయన ఒక పెద్ద పోరాటం చేశారండి డార్జిలింగ్కి ప్రత్యేక రాష్ట్రంగా అది ఆ హక్కు ఇవ్వాలి. ఆయన ఏం చేశారంటే, ఆ ఎస్ఎస్సి అంటే క్లాస్ 10 స్కూల్ ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కాల్చి పారేశాడు. అప్పుడు ఎగ్జామ్ 2 మార్క్స్ పుష్పన్ అయిపోయింది. కాబట్టి మీరు అదే జరిగితే నా 1 ఇయర్ లాస్ జరిగేది. సో లక్కీగా ఎలా కలిసి వచ్చింది, ఆయన ఎందుకు కాల్చారు నాతో అడగకుండా చేశాడు, కానీ దానివల్ల మేము బతికాము. ఆ 2 months లోపల మా జాండీస్ ఉద్యమ సమయంలో జరిగింది. అదే. సో అప్పుడు నేను ఆలోచించాను, భగవంతుడు మనకు తెలియకుండా ఎలా ప్లాన్ చేస్తాడు హెల్ప్ చేయడానికి. ఒక దురదృష్టకరమైన సంఘటన, దానివల్ల నేను బెనిఫిట్ పొందాను. నేను మేలో జరిగింది ఫైనల్గా ఎగ్జామ్, నేను రాయగలిగాను. నా డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు నిజామాబాద్ జిల్లా ఎస్పీగా మొట్టమొదటి ఎస్పీ పోస్టింగ్ అది మీకు, అది కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమే. అక్కడ మీ మీద నక్సల్స్ అటాక్ చేయబోయారు అనేది తెలిసింది సార్, అది అందులో ఎంతవరకు వాస్తవం? నక్సల్స్ మీ మీద, మీ ఫ్యామిలీ మీద అటాక్ చేయబోయారు అనేది? అవునండి, ఏం జరిగింది? అది ఒక పెద్ద సంఘటన. అది నేను జీవితంలో 2 times ఖచ్చితంగా చావు ఆ పరిస్థితి నుండి బయటపడ్డాము. ఫస్ట్ ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. ఏం జరిగింది సార్ నిజామాబాద్లో? అప్పుడు నక్సలిజం వచ్చేసి విపరీతంగా ఉండేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. నేను అప్పుడు ఎస్పీస్ అందరూ నక్సలైట్ ఏరియాలో ఎక్కువసేపు క్యాంప్ ఆఫీస్లోనే స్పెండ్ చేస్తారండి. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళడం, ఎందుకంటే క్యాంప్ ఆఫీస్ టు ఆఫీస్ వెళ్ళడం తిరిగి రావడం కూడా రిస్కీ. సో నేను కూడా ఎక్కువసేపు క్యాంప్ ఆఫీస్లోనే స్పెండ్ చేసేవాడిని. సో క్యాంప్ ఆఫీస్ పొద్దున నుండి రాత్రి దాకా పబ్లిక్ వస్తూనే ఉంటారండి. సడన్గా ఒక ఎన్కౌంటర్ జరిగింది ఆదిలాబాద్ నిజామాబాద్ సరిహద్దు. అక్కడ రామకృష్ణ అనే నక్సలైట్ లీడర్ ఎన్కౌంటర్లో చనిపోయారండి. తర్వాత నాకు అప్పటి డీజీ ఫోన్ చేశారండి. ఎవరు సార్?
అప్పటి డీజీ పెరువారం రాములు గారు. ఆయన ఫోన్ చేసి, బక్షి ఆ జబ్బు నుండి నీ క్యాంప్ ఆఫీస్ మ్యాప్ దొరికింది. అప్పుడు ఏం తెలిసిందంటే నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఆయన ఏం ప్లాన్ చేశారంటే చాలామంది నక్సలైట్స్తో కలిసి గ్రామస్తులుగా నటిస్తూ లోపలికి వచ్చి ఆ సాల్వా కప్పి లోపలికి రావడం, సడన్గా ఫైరింగ్ స్టార్ట్ చేయడం, గ్రెనేడ్ విసరడం, అక్కడ ఉన్న ప్రతి పోలీస్ని హతమార్చడం, నన్ను, నా వైఫ్ని, నా పిల్లల్ని హతమార్చడం, మొత్తం ఎస్పీ క్యాంప్ ఆఫీస్ విధ్వంసం చేయడం. ఇటువంటి సంఘటన విజయవంతంగా చేయగలిగితే ఒకవైపు పోలీస్కి పెద్ద నష్టం, డిపార్ట్మెంట్కి, మరోవైపు నక్సలిజంకి ఒక పెద్ద మోరల్ బూస్టర్. అవును, అలా ప్లాన్ చేశారు. కానీ భగవంతుడు మరొకసారి ఎన్కౌంటర్ ద్వారా అది ఆపేశారండి. ఇప్పుడు అప్పుడు ఏ సంవత్సరం సార్ జరిగింది అది? అది 2002-03 ఆ ప్రాంతంలో జరిగింది. నేను నిజామాబాద్లో 2002 ఏప్రిల్ నుండి 2003 జూన్ వరకు ఉన్నాను. ఆ టైంలో ఇది జరిగింది. ఒకవేళ అంటే రెక్కి అది చేశారు సార్? ఖచ్చితంగా రెక్కి చేయకుండా ఇటువంటి పక్క ప్లాన్ ఉండేది. మా క్యాంప్ ఆఫీస్ మొత్తం ప్లాన్, ఏ రూమ్, మా రూమ్ ఎక్కడ, నేను ఎక్కడ కూర్చుంటా, మా వైఫ్ ఎక్కడ, మా పిల్లలు ఎక్కడ, మా పెద్ద అమ్మాయి ఎక్కడ, గన్మెన్ ఎక్కడ, సెక్యూరిటీ ఇక్కడ. ఎన్నిసార్లు రెక్కి చేశారు సార్ వాళ్ళు? అది మాకు తెలియదు, కానీ రెక్కి అయితే జరిగింది. రెక్కి చేశాడు. కొన్నిసార్లు రెక్కి చేయకపోతే ఈ అంతా ఇన్ఫర్మేషన్ రాదు. ఒకవేళ ఎన్కౌంటర్ జరగకపోయి ఉంటే కనుక అది జరిగేది. ఇది ఖచ్చితంగా జరిగేది. ఇంకో రెండోది ఏంటంటే, ఇప్పుడు లుంబిని పార్క్లో టెర్రరిస్టులు అటాక్ చేసి గోకుల్ చాట్ లుంబిని పార్క్ సమయంలో కూడా మీరు త్రుట్లో తప్పించుకున్నారని చెప్పేసి తెలుసు. అదేంటి సార్ అసలు ఆ సంఘటనకి? అంటే మీరు ఆ సమయంలో అక్కడ ఎందుకున్నారు అసలు? అప్పుడు నేను యూసుఫ్గూడ 1st బెటాలియన్ కమాండెంట్గా పనిచేసేవాడిని. ఆ రోజు శనివారం 25th August 2007 మా వైఫ్ పిల్లలతో కలిసి లుంబిని పార్క్ చూడ్డానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ ఒక లేజర్ షో కూడా ఉంది. 7 గంటలకు మొదలవుతుంది సాయంత్రము. ఆదివారంలో ఉంది కదా సార్? శనివారం. సో లోపలికి వెళ్ళేసరికి 7:15 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మొత్తం లైట్స్ ఆఫ్ చేశారు. చుట్టుపక్క చూస్తే ఎక్కడ ఖాళీ లేవు. ఒక్క లైన్లో మాత్రమే అరౌండ్ 10 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఏం తెలిసిందంటే, ఎందుకు ఖాళీ అంటే ఆ టెర్రరిస్ట్ అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఆ సీట్ కింద బాంబులు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే ఖాళీగా ఉన్నాయి. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే పెట్టారు సార్? ఇప్పుడు చెప్తున్నా, మేము 10 సీట్స్ చూసాము. వాళ్ళు ఈ లోపల ఉన్న సీట్స్ కింద బాంబు పెట్టారు. నేను ఈ సైడ్లో 4 సీట్స్లో కూర్చున్నాను. అక్కడ వదిలేరు? అక్కడ నేను కూర్చోలేదు. ఆ బాంబ్స్, ఆ ఎక్స్ప్లోసివ్స్ మాత్రమే డైరెక్షనల్ ఎక్స్ప్లోసివ్స్ అటువైపు పేలింది. కాబట్టి మా 4గురికి ఎటువంటి నష్టం జరగలేదు. అటువైపు కూర్చున్న ఆడోలో, ముందులో, వెనకలో 12 మంది చనిపోయారండి. ఆ సైడ్ ఫస్ట్ వ్యక్తి తలపోయింది. మీరు షాక్ గురై ఉంటారు కదా సార్? ఎన్ని గంటలు కరెక్ట్గా ఒకసారి? అరౌండ్ 7:30, 25:30 ప్రాంతంలో సాయంత్రం జరిగింది. నా వైఫ్, పిల్లలు అందరూ మళ్ళీ బాంబు పేలుడు జరుగుతుందని అందరూ పారిపోయారు. తొక్కిసలట జరిగింది. కానీ నేను మాత్రం వదలలేదు. నేను ఇక్కడే ఉండాలి, ఈ పబ్లిక్కి సేఫ్ చేయాలని 1 by 1 లాగడం, తీసుకురావడం, రిక్వెస్ట్ చేయడం, రండి మాకు హెల్ప్ చేయండి. తర్వాత నేను రిపీటెడ్గా రిక్వెస్ట్ చేస్తే కొందరు వచ్చారండి. వాళ్ళు హెల్ప్ తీసుకొని చాలా మందిని బయటికి ఇమీడియట్గా అప్పుడు డిపార్ట్మెంట్ ఇమీడియట్గా కాల్ చేసాము. నేను డీజీ సార్ అప్పుడు గోవాలో ఉన్నారు. ఆ డీజీ గారికి కాల్ చేసి తెలియజేశాను. ఏపీఎస్పీ ఐజీ గారికి ఇన్ఫామ్ చేశాను. ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు పంపించారు పోలీస్ని. తర్వాత అంబులెన్స్ వచ్చింది. మేము కూడా మా బండిలో కూడా కొందరిని తీసుకెళ్ళాను. తర్వాత ఇమీడియట్గా అంబులెన్స్ చేరింది. అందుకే గోకుల్ చాట్ అదే రోజు గోకుల్ చాట్లో కూడా జరిగింది వరుస బాంబు పేలుడు. కానీ లుంబిని పార్క్లో తక్కువ మంది చనిపోయారు, గోకుల్ పార్క్లో ఎక్కువ. అవును, గోకుల్ చాట్లో. ఎందుకంటే లుంబిని పార్క్ ఇమీడియట్గా నేను అంబులెన్స్ రప్పించి ఇమీడియట్గా చాలామంది క్షతగాత్రులను లోకల్ ఉన్న యశోద హాస్పిటల్కి పంపించాను, తరలించాను. ఇమీడియట్ ట్రీట్మెంట్ వాళ్ళకు దొరికింది కాబట్టి చాలామంది బతికారు. అది గోకుల్ చాట్లో జరగలేదు. అందుకే అక్కడ చాలామంది ఎక్కువ గోకుల్ చాట్లో చాలా మంది చాట్ తినడానికి ఎక్కువ మంది వచ్చారు కూడా. అది ఒకటి.
రెండోది అక్కడ ఈ గ్యాస్ సిలిండర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ బ్లాస్ట్ జరిగింది. ఈ 2 సంఘటనలు చూసిన తర్వాత మీకు ఈ 2 సంఘటనలను కూడా మృత్యువు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అవునండి. భగవంతుని నమ్ముతారు సార్ మీరు? అవునండి. నేను ఈ 2 సంఘటనలు చూస్తే భగవంతుడు కిందకి వచ్చి దిగి చావు వస్తూ ఉంటే 2 చేతులు పెట్టి ఆపారని నాకు అనిపిస్తుంది. అంటే మీకు ఈ 2 సంఘటనల తర్వాత ఇంకా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి, అందుకోసమే భగవంతుడు నన్ను ఇంకా ఇక్కడ ఉంచడానికి ఆ ఫీలింగ్ ఏమైనా అనిపించింది సార్? ప్రతిరోజు అనిపిస్తుంది. అందుకే ప్రతిరోజు ఈ భగవంతుడు ఈ జీవితం ఇచ్చారండి 10 మందికి హెల్ప్ చేయడానికి, ఖచ్చితంగా 10 మందికి హెల్ప్ చేయాలని ప్రతిరోజు నాకు అనిపిస్తుంది. ఏ దేవుణ్ణి నమ్ముతారు సార్ ఎక్కువ? నిజం చెప్పాలంటే నేను రామకృష్ణ మిషన్లో చదివాను. రామకృష్ణ మిషన్లో స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట నేర్పిస్తారండి, మానవ సేవ మాధవ సేవ, మానవ సేవ మాధవ సేవ. సో ప్రతి మనిషి దేవుడు అని ఆ మాట నేను నమ్ముతాను. నేను ఎక్కువసేపు గుడికి వెళ్ళను, నా ఇంట్లో కూడా పూజ చేయను. నేను ఆ మనిషిలో ఉన్న దేవుడు, ఆ దేవుని పూజిస్తాను. కానీ దేవుడిని అయితే నమ్మకం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది, కానీ గుడికి వెళ్ళను. నేను చాలాసార్లు తిరుపతి వెళ్తాను డ్యూటీకి, కానీ తిరుమల రేర్గా వెళ్తాను. ఎవరైనా పిలిస్తే డ్యూటీ ఉంటేనే వెళ్తాను, లేకపోతే తిరుమల వెళ్ళను. ఎందుకంటే లార్డ్ వెంకటేశ్వర ప్రతి వ్యక్తిలో ఉన్నారని నేను నమ్ముతాను. ఏఎస్పీ కింద జమ్మలమడుగులో పనిచేస్తున్నట్టున్నారు. అది మీకు శ్రీకాకుళం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈ 2 నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అయితే జమ్మలమడుగు ఫ్యాక్షనిజం ప్రాంతం. జమ్మలమడుగు ఒక సంఘటన నేను ఎక్కడా చెప్పలేదు, ఈరోజు చెప్తాను. గుంటూరులో పనిచేసినప్పుడు చాలా రాష్ట్రంగా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది నాగవైష్ణవి అని ఒక చిన్నారిని. సో అది ఒక చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇంకొక సంఘటన నిజామాబాద్లో జరిగింది. భార్యాభర్త దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన శారదా చిట్ ఫండ్స్ కుంభకోణాన్ని మీరే డీల్ చేసినట్టున్నారు. అవునండి. ఎలాగ బయటికి తీసుకొచ్చారు, ఎవరెవరిని అరెస్ట్ చేశారు అందులో? అప్పుడు చాలామంది సెంట్రల్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ అందరినీ అరెస్ట్ చేశాను. ఒత్తిడి కూడా వచ్చింది. ఆయన యూనియన్ హోమ్ సెక్రటరీ అంటే ఎంత పెద్ద ర్యాంక్ మనం అర్థం చేసుకోవాలి. అవినీతి మీద ఆరోపణలు ఎక్కువ ఉన్నాయనేది మీ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఎక్కడ వినిపించినా యూనిఫామ్ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది ప్రజలందరికీ. కరప్షన్ ఎక్కువ అంటారు. అటువంటి కరప్షన్ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఫ్రీగా చేయడానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి సార్ అసలు? మన జీవితం కత్తి మీద సాము లాంటిది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, there is enough in the world for everybody's need but not enough for everyone's greed. ఫస్ట్ ఏఎస్పీ కింద జమ్మలమడుగులో పనిచేస్తున్నట్టున్నారు. అది మీకు శ్రీకాకుళం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈ 2 నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అయితే జమ్మలమడుగు ఫ్యాక్షనిజం ప్రాంతం. జమ్మలమడుగులో జరిగిన ఏమైనా సంఘటనలు గుర్తున్నాయా సార్? ఫస్ట్ పోస్టింగ్, అందులోనూ కూడా మీరు ఏఎస్పీగా ఐపీఎస్ ర్యాంక్లో అక్కడ అడుగుపెట్టిన తరువాత ఫ్యాక్షన్ ప్రాంతంలో మీరు ఎదుర్కొన్న సంఘటనలు కావచ్చు, ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉన్నాయి సార్? జమ్మలమడుగు ఈరోజు కూడా, అంటే ఆ రోజు 20-30 సంవత్సరం ఉన్న వ్యక్తి ఈరోజు ఇప్పుడు 50-60 ఉండొచ్చు. అడిగితే ఏఎస్పీ బాక్చి అంటే చాలామంది ఇప్పుడు కూడా చెప్తారు, అవును ఏఎస్పీ బాక్చి ఇక్కడ పనిచేస్తారు. ఏం ముద్ర వేశారు అక్కడ మీరు కరెక్ట్గా చెప్పాలి? అక్కడ ప్రతి చోట పోయి ఒకటే మెసేజ్ ఇచ్చాను, పోరు నష్టం పొందు లాభం, కలిసి ఉంటే కలదు సుఖం. నా మాట విని బోత్ పార్టీస్, ఇరు పార్టీలు వచ్చి స్వచ్ఛందంగా బాంబులు సరెండర్ చేశారండి. నాటు తుపాకులు, నాటు బాంబులు అన్నీ సరెండర్ చేశారు. ఇంతలాగా మీరు విలేజ్ టు విలేజ్ వెళ్ళినా ఎక్కడో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది కదా సార్? ఏమైనా జరిగాయా అలాంటప్పుడు మీరు పనిచేసిన 1 ఇయర్లో ఎప్పుడైనా? ఒక సంఘటన నేను ఎక్కడా చెప్పలేదు, ఈరోజు చెప్తాను. అప్పుడు ఒక పాలసీ ఉండేది, ఒక ఫ్యాక్షన్ మర్డర్ జరిగిన తర్వాత, క్రైమ్ జరిగిన తర్వాత ముద్దాయిలు పోలీస్ స్టేషన్ వచ్చి సరెండర్ అవుతారు. తర్వాత రాచ మర్యాద ఇచ్చేసి జైలు పంపడం జరుగుతుంది. భయమేం ఉండదు ముద్దాయిలకు. నాకు నా డ్రైవర్ నేర్పించారు. ఇది ఒక ముఖ్యమైన ఇష్యూ. నేర్చుకోవాలంటే కానిస్టేబుల్ కూడా మాకు నేర్పించవచ్చు. ఆయన నాకు నేర్పించారండి, సార్ మీరు సరెండర్ యాక్సెప్ట్ చేయకండి. ఏదైనా సంఘటన జరిగితే వాళ్ళు సరెండర్ చేయడానికి వస్తే కూడా మీరు యాక్సెప్ట్ చేయకండి, నిరాకరించండి. వాళ్ళను పట్టుకొని రావాలి, తర్వాత దేహశుద్ధి చేయాలి, అప్పుడే భయం
వస్తుంది. అప్పుడు మొబైల్ లేదు, అప్పుడు మీడియా లేదు, మేము అదే పాలసీ ఫాలో చేసాము. కానీ ఏదైనా ఇన్సిడెంట్లో కొంచెం మీరు ఎవరినైనా పట్టుకోవడం కానీ అదే అలా జరిగింది. మేము అక్కడ గాంధీ విగ్రహం ఉండేది అప్పుడు జమ్మల్ మడుగులో నడిబొడ్డున, అక్కడ అదే చేసేవాళ్ళం. ఇప్పుడు చేయడానికి వీల్లేదు, కానీ అప్పుడు అవకాశం ఉండేది, సద్వినియోగం చేశాము. ఏ ఎప్పుడైనా పార్టీ అయినా సరే ఎవరినైనా ఇంపార్టెంట్ లీడర్ని పట్టుకుని ఆ విధంగా మీరు దేవశుద్ధి చేసినప్పుడు ఎప్పుడైనా వాళ్ళ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు పెద్ద వచ్చిన గొడవ చేయడం కానీ ఇలాంటి జరిగాయి సార్? ఎప్పుడు జరగలేదు. ఎందుకు జరగలేదంటే నేను పార్టీ చూడలేదు, నేను కులం చూడలేదు, నేను మతం చూడలేదు. తప్పు చేస్తే శిక్షణ తప్పదు అని అందరికీ తెలిసిపోయింది. నాకు ఒక చిన్న సంఘటన గుర్తుంది. పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది 2001 సార్. 2001 పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది. నేను ఒక బూత్ విజిట్ చేయడానికి వెళ్ళాను. వెహికల్ నుండి దిగాను. చూస్తే కుడివైపు చూస్తే అందరూ పారిపోతున్నారు, ఎడమ వైపు చూస్తే అందరూ పారిపోతున్నారు. తర్వాత నేను నా గన్మెన్తో అడిగాను, ఎందుకు అందరూ పారిపోతున్నారు? సార్ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు, మిమ్మల్ని చూసి అందరూ పారిపోతున్నారు, మీరు ఎవరిని కొడతారు అని అందరికీ భయం. ఈ పార్టీకి భయం, ఆ పార్టీకి భయం. సో రోడ్ ఖాళీ అయిపోయింది. నేను ఎప్పుడు వచ్చాను అప్పుడు రోడ్ జనంతో నిండిపోయింది. నేను దిగిన వెంటనే రోడ్ ఖాళీ అయిపోయింది. ఆ భయం ఉండేది అప్పుడు. లాఠీ పట్టుకున్నారు ఫస్ట్నే. ఏఎస్పీ అయిన తర్వాత అయితే మీరు స్వయంగా లాఠీ పట్టుకున్నారు. అవును, పట్టుకునే మీరు రంగంలో దిగేవారు. అవును. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వడం అనేది మీకు అలవాటు అని తెలిసింది. అవును, మీకు గుర్తుండే ఉంటుంది. శివమణి సినిమా చూసారు సార్? విన్నాను. ఆ సినిమా చూడలేదా? ఆ సినిమా చూడలేదు. ఆ సినిమాలో హీరో పోలీస్ క్యారెక్టర్ సీఏగా ఉంటాడు. విశాఖపట్నం కింద చూపించారు. దాంట్లో ఎక్కడికి వెళ్ళినా శివమణి ఫలానా నెంబర్ చెప్తుంటారు. వెళ్ళిన పోలీస్ డిపార్ట్మెంట్లో అందరికీ భయం, బయట రౌడీలకి అందరికీ భయం. మీరు కూడా ఇంచుమించు అదే విధంగా ఫాలో అయినట్టున్నారు. మీ కెరీర్ మొత్తం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా పర్సనల్ నెంబర్ ఇవ్వడం ఆ విధంగానే ఫాలో అయిన ఫస్ట్ నుండి అలాగే చేస్తున్నా. శివమణి ఫిల్మ్ ఎప్పుడు వచ్చింది నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఫస్ట్ నుండి ఎక్కడ ఇంతకుముందు కర్నూలులో కూడా అలాగే చేశాను, గుంటూరులో కూడా అలాగే చేశాను. నిజామాబాద్లో చేయలేదు, కానీ ఎందుకంటే అప్పుడు ఫోన్ పనిచేయదు. అప్పుడు ఒకటి సిగ్నల్ సరిగ్గా రావు. అవును. అప్పుడు మేము అనుకోండి గాంధారి వెళ్ళాము. గాంధారి పొద్దున నుండి సాయంత్రం దాకా ఉంటే ఫోనే రాదు నాకు. ఇప్పుడు ల్యాండ్ ఫోన్స్ కదా సార్? అదే ట్రంక్ కాల్స్ ల్యాండ్ ఫోన్సే 2000 బిఫోర్ అంతా కూడా. అదే అదే తర్వాత 95 తర్వాత 98 తర్వాత వచ్చే ఫోన్స్ అన్ని కూడా. అప్పుడు ఫోన్స్ వచ్చాయి. ఇంకొక ముఖ్యమైన సంఘటన సార్, మీరు గుంటూరులో పనిచేసినప్పుడు చాలా రాష్ట్రంగా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. నాగవైష్ణవి అని ఒక చిన్నారిని సొంత కుటుంబ సభ్యులే చంపేశారు. అంతే. దేంట్లోనూ ఇనుము దాంట్లో వేసి ఆమె చనిపోయిన తర్వాత చంపేసి హత్య చేసి ఆ ఇనుము దాంట్లో కాల్ చేశారు బాడీ దొరకకుండా. అవునండి. ఫాదర్ హార్ట్ అటాక్ తో చనిపోయారు. అవునండి, అవునండి. చాలా సెన్సేషన్ అయింది సార్. ఎలా పట్టుకోగలిగారు సార్ ఆ కేసుని? అవునండి, నేను ఇన్ఫర్మేషన్ వస్తే మేము పరిగెత్తి వెళ్ళాను. పరిగెత్తి వెళ్ళి చూస్తే ఆల్రెడీ బాడీ బర్న్ అయిపోయింది. ఇమీడియట్గా ట్రేస్ చేయడం, విజయవాడలో సంఘటన, అది ఫ్యామిలీ అంతా విజయవాడ పోలీస్కి ఇన్ఫామ్ చేయడం, వాళ్ళు కూడా రావడం, ఆ కేసు కన్విక్షన్ కూడా వచ్చింది. అవును, 2010 అనుకుంటాను సార్. అదే కానీ కన్విక్షన్ ఎప్పుడు వచ్చింది, ఆ లోపల ఆ బాధ తట్టుకోలేక ఫ్యామిలీ మెంబర్స్ 1 by 1 అందరూ చనిపోయారు. సో అది ఒక చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇంకొక సంఘటన నిజామాబాద్లో జరిగింది. భార్యాభర్త బాస్ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉండగా సడన్గా పోలీసు వాళ్ళు వచ్చి దింపేశారు. వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండేది. బస్సులోనే సార్? బస్లోనే దింపేశారు. మేము స్టార్ట్ చేస్తాం, మేము రేడ్ చేస్తున్నాం, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, సరే వాళ్ళు దొంగతనం చేశారు అని భార్యాభర్తని దింపేశారు. తర్వాత బస్ వెళ్ళిపోయింది. తర్వాత ఆ భార్యాభర్త ఆచూకీ తెలియడం లేదు. మేము దర్యాప్తు చేస్తే ఏం తెలిసిందంటే మా డిపార్ట్మెంట్లో ఉన్న ఒక కానిస్టేబుల్ వాళ్ళు రెక్కి చేశారు. వాళ్ళు భార్యాభర్త దగ్గర చాలా డబ్బు, గోల్డ్ ఇదంతా ఉంది అని తెలుసుకున్నారు. చేసి మార్గ మధ్యంలో దింపేసి వాళ్ళను అడవిలోకి తీసుకెళ్లి చంపేసి బాడీ కాల్ చేసి అంతా దోచుకున్నాడు. భార్యాభర్తలిద్దరిని. సో ఆ ఇన్సిడెంట్ కూడా నాకు గుర్తుంది. ది ఫస్ట్ టైం ఒక పోలీస్ కానిస్టేబుల్ని నేను డిసిప్లినరీ ఎంక్వైరీ పెట్టకుండా సమ్మరీ డిస్మిసల్ చేశాను. అరెస్ట్తో పాటు ఉద్యోగం నుండి కూడా వెంటనే తొలగించాము. మిగతా అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపించాము.
కానీ ఆ ఇన్సిడెంట్ కూడా నాకు అందుకే గుర్తు ఉంది. ఇంకేమైనా సంఘటనలు మీకు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయి సార్ మీ డిపార్ట్మెంట్లో? మీకు చాలా సంఘటనలు ఉన్నాయి. ఒకరోజు ఒక పొలిటికల్ లీడర్ నాకు కాల్ చేశారండి. ఎందుకు కాల్ చేశారు? ఎందుకంటే అది రూలింగ్ పార్టీ. నేను 70 మందిని పట్టుకొచ్చాను. ఆయన ఫోన్ చేసి నాకు చెప్పారండి, బాక్షి ఈ 70 మందిని నువ్వు వదిలిపెట్టు. ఎందుకు ఆయన చెప్పారంటే ఆ లోకల్ ఎమ్మెల్యే, ఆయనకు తెలుసు నేను మాట వినను. అవును. అందుకే డైరెక్ట్గా వెళ్ళారండి ఆ చీఫ్ మినిస్టర్ దగ్గరికి. ఆ చీఫ్ మినిస్టర్ నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి నువ్వు వదిలేయి. నేను అప్పుడు చెప్పాను, సార్ నేను వదలను, బాగా ట్రీట్మెంట్ ఇస్తాను, బాగా కోటింగ్ ఇస్తాను, తర్వాత జైలు పంపిస్తా. అప్పుడు ఆయన చెప్పారండి, ఎందుకు సార్ అలా చేయకపోతే నేను కంట్రోల్ చేయలేను. సరే నీకు అలా అనిపిస్తుంది చెయ్యి. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో అది చెప్పిన తర్వాత, అది చేసిన తర్వాత నా డీజీ, అప్పటి ఏడీజీ ఇంట్ నాకు ఫోన్ చేసి బాగా తిట్టారు, బాగా మందలించారండి. సీఎం చెప్పినా నువ్వు వినలేదు, నీకు అంత ధైర్యమా అని మందలించారండి. కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సీఎం గారు కూడా కన్విన్స్ అయ్యారు. అంతే, ఒక్క మాట చెప్పాను, సార్ ఇది చెయ్యాలి, లేకపోతే కంట్రోల్ చేయలేము. ఏ జిల్లాలో సార్ అది? అది నేను చెప్పాను. నేను మీకు ఇష్యూ చెప్తున్నా, అది కూడా నా జీవితంలో జరిగింది. నేను మర్చిపోలేని సంఘటన ఇది ఒకటి. సరే, ఇంకొక సంఘటన కూడా చెప్పాలి, అది కూడా ఏ జిల్లా నేను చెప్పను. మినిస్టర్ నన్ను పిలిచారండి, కేబినెట్ మినిస్టర్. ఎక్కడికి? ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి. జిల్లా కలెక్టర్ కూడా వచ్చారండి. ఇప్పుడు ఆ కేబినెట్ మినిస్టర్ నాకు ఒక పుస్తకం గిఫ్ట్ ఇచ్చారండి. గుర్చరణ్ దాస్ రాసిన పుస్తకం, మహాభారత గురించి ఉంది పుస్తకంలో. విషయం వచ్చేసి మంచి వ్యక్తులు వాళ్లకు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రాదు, మంచితనం వల్ల ఫస్ట్ ర్యాంక్ రాదు అని అదే విషయం ఆ పుస్తకంలో. ఈ పుస్తకం ఇచ్చేసి ఆయన నాకు చెప్పారండి, మేము చాలా బాధలో ఉన్నాము. నేను అడిగాను, సార్ ఎందుకు మీరు బాధలో ఉన్నారండి? సార్ నేను ఏం చేశాను? సార్ మేము ఏం చెప్పినా మీరు వినడం లేదు, పబ్లిక్ కూడా మా దగ్గరికి రావడం లేదు, పబ్లిక్ మీ దగ్గరికి వెళ్తున్నారండి, సమాజంలో మా విలువ పోయింది. నేను చెప్పాను, సార్ నేను ఏం చేయాలి? అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పారండి, మేమేం ఎలా చేస్తాం, మీరు అలా చేయండి, మేము 100% వింటాం, మీరు 100% వినండి, అప్పుడు మీకు మర్యాద, ఆయనకు మర్యాద రిటర్న్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎస్పీగా ఉన్నప్పుడు సార్ ఇది? అది నేను చెప్పాను. ఆ స్టోరీ మా 28-9 ఇయర్స్ కదా. నేను చెప్పాను కలెక్టర్ గారికి, అది నేను నేర్చుకోలేదు, నాకు ఏం కరెక్ట్ అనిపిస్తుంది అదే చేస్తాను, తప్పు అనిపిస్తే చేయలేను. సో అప్పుడు ఆ మినిస్టర్ నాకు ఆ పుస్తకం ఇచ్చి, చూడండి అందుకే పుస్తకం ఇచ్చాను, చూడండి మంచితనం వల్ల ఉపయోగం, ఫస్ట్ ర్యాంక్ రాదు, ఫస్ట్ ర్యాంక్ సాధించాలంటే కొంచెం చెడు కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఇది ఒక సంఘటన వచ్చింది మీకు చెప్దామని. మీరు సిబిఐకి వెళ్ళారన్నారు. ఆ సమయంలో మీరు పశ్చిమ బెంగాల్లోనే పనిచేసినట్టున్నారు, అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన శారదా చిట్ ఫండ్స్ కుంభకోణాన్ని మీరే డీల్ చేసినట్టున్నారు. అవునండి. ఎలాగ బయటకు తీసుకొచ్చారు? ఎవరెవరిని అరెస్ట్ చేశారు? అందులో ఏ విధంగా ముందుకెళ్ళారు? ఒత్తిళ్ళు వచ్చినప్పుడు ఆ ఒత్తిడిని ఏ విధంగా జయించారు మీరు అసలు? అప్పుడు చాలామంది సెంట్రల్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ అందరినీ అరెస్ట్ చేశాను. ఒత్తిడి కూడా వచ్చింది. మీరు అప్పుడు కనుక్కుంటే మీకు తెలుస్తుంది. ఒక యూనియన్ హోమ్ సెక్రటరీ ఒత్తిడి తెస్తే ఆయనని కూడా ఇమీడియట్గా ఆ పదవి నుండి తొలగించడం జరిగింది. ఆయన యూనియన్ హోమ్ సెక్రటరీ అంటే ఎంత పెద్ద ర్యాంక్ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒత్తిడికి ఎప్పుడు లొంగకూడదు. అది కూడా అప్పుడు కూడా లొంగలేదు, ఇప్పుడు కూడా లొంగడానికి 14-19 మధ్యలో అనుకుంటాను సార్ ఇది. అది జరిగింది. నేను సిబిఐలో పనిచేశాను 13 నుండి 17 ఆ లోపల జరిగింది. 17 మధ్యలో ఆ మధ్యలో జరిగింది. అప్పుడున్న గవర్నమెంట్ మమ్మల్ని టార్గెట్ చేస్తూ, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ శారదా చిట్ ఫండ్ పేరుతోటి నన్ను సిబిఐని అస్త్రంగా వాడుకుంది, వేధించిందని చెప్పడం జరిగింది. అనేక ప్రెస్ మీట్లు పెట్టి దాని మీద ఆందోళన కూడా చేయడం జరిగింది. అటువంటి సందర్భంలో మీరు నిజాయితీగా మీలాంటి ఆఫీసర్ని సిబిఐలో వాళ్ళు వేయడం, మీరు దర్యాప్తుని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లడం ఎలా జరిగింది సార్ అసలు? ఇంకొక సంఘటన ఆ టైంలోనే జరిగింది. ఇప్పుడు కపిల్ సిబ్బల్ అందరికీ తెలుసు. నేను అప్పుడు రెగ్యులర్గా సుప్రీంకోర్టు వెళ్ళేవాడిని. రెగ్యులర్గా ప్రతి కేసు శారదా సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళేది. అప్పుడు టిఎస్ ఠాకూర్, తర్వాత ఆయన చీఫ్ జస్టిస్గా కూడా పనిచేశారని సుప్రీంకోర్టులో.
ఆయన ముందర కపిల్ సిబాల్ ఏం చెప్పారంటే, నన్ను చూపెడుతూ ఈ సిబిఐ ఆఫీసర్ ప్రతిదీ లీక్ చేస్తారండి, అందుకే ప్రెస్ ద్వారా పబ్లిక్కి తెలిసిపోతుంది, మా మర్యాద పోతుంది. అప్పుడు నేను చెప్పాను, నేనే వాదించాను, ఎందుకంటే సాలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ నాకు చెప్పారండి, మీరు పోయి చెప్పండి ఫ్యాక్ట్స్ ఏంటి. నేను టిఎస్ ఠాకూర్, ఆనరబుల్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ సార్ ముందు, మీ లార్డ్, సిబిఐలో మీడియాతో మాట్లాడడానికి హక్కు అందరికీ లేదు. ఆఫీషియల్ వ్యక్తి తప్ప, ఆఫీషియల్లీ డెసిగ్నేటెడ్ వ్యక్తి తప్ప ఎవరికి హక్కు లేదు. సిబిఐ డైరెక్టర్ మాట్లాడవచ్చు, ఆఫీషియల్ డెసిగ్నేటెడ్ వ్యక్తి మాట్లాడవచ్చు, మాకు మాట్లాడడానికి హక్కు లేదు. ఆ పరిస్థితిలో ప్రెస్ ఏం రాస్తారండి? అది ప్రెస్కి స్వేచ్ఛ ఉంది రాయడానికి, ఆర్టికల్ 19 రాజ్యాంగంలో ఉంది. అవును, దాని ప్రకారం ప్రెస్ ఏదైనా రాయొచ్చు. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని తప్పులు ఉంటాయి. ప్రెస్కి రాయడానికి హక్కు ఉంది, ఆ హక్కు వినియోగించి వాళ్ళు ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. కానీ మేము మాత్రం లీక్ ఎప్పుడు చేయము, మాకు పవర్స్ లేవు, మాకు హక్కు లేదు. ఇమీడియట్గా సుప్రీంకోర్టు అది యాక్సెప్ట్ చేసి కపిల్ సిబ్బల్ గారికి చెప్పారండి, ఈ సిబిఐ లీక్ చేస్తారని మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఏం లేదు. సో ఇమీడియట్గా తిప్పి కొట్టారండి. సో ఇలాగే ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్ చేస్తే మేము ఎన్నోసార్లు తిప్పి కొట్టాము. ఇది ఛాలెంజింగ్గా తీసుకున్నారు సార్ ఈ శారదా చిట్ ఫండ్ కుంభకోణం. ఎందుకంటే అక్కడ చాలామంది మోసపోయారు, పేదవాళ్ళు మోసపోయారు. ఎంత సార్ అది మీరు బయట తీసుకొచ్చిన వాల్యూ ఎంత సార్? అది ఎంతమంది మోసపోయారు, ఎంత వాల్యూ అది సుమారుగా? సో ఇప్పుడు నాకు గుర్తు లేదు, కానీ వేల మంది మోసపోయారు, కోట్ల రూపాయలు మోసపోయారు, అది మాత్రం మాకు గుర్తు ఉంది. ఎవరెవరిని అరెస్ట్ చేశారు సార్ అందులో ఇంపార్టెంట్ పర్సన్స్ చూస్తే, ఒకటి ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ మాతంగ్ సింగ్, ఎంపీ మయూర్భంజ్, తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ సుదీప్ బెనర్జీ, అప్పుడు ఎంపీ తాపస్ పాల్, అప్పుడు మినిస్టర్ మదన్ మిత్ర, వెస్ట్ బెంగాల్ మినిస్టర్. సిమిలర్లీ ఒడిశాలో కూడా కొందరు ఎమ్మెల్యేస్, చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు మీరు తీసుకున్న తర్వాత పూర్తిగా దర్యాప్తు చేయనిచ్చారు సార్, మధ్యలో మిమ్మల్ని అయినా ట్రాన్స్ఫర్ చేశారా మళ్ళీ? 2017వ తేదీ 15 సంవత్సరం రిటర్న్ వచ్చేసాను. ఎందుకంటే తర్వాత కూడా 17 నుండి ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా నడుస్తుంది. సో తర్వాత ఏం జరిగింది మాకు తెలియదు, 17 వరకు ఉన్నాను. ఇప్పుడు సాధారణంగా పోలీస్ శాఖ చూస్తే కనుక అవినీతి మీద ఆరోపణలు ఎక్కువ ఉన్నాయనేది మీ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ, ఎక్కడ వినిపించినా యూనిఫామ్ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది ప్రజలందరికీ. కరప్షన్ ఎక్కువ అంటారు. అటువంటి కరప్షన్ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఫ్రీగా చేయడానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి సార్? అసలు మీరు ఎక్కడ పనిచేసినా ఏం చేశారు? అసలు సాధ్యంత వరకు నిజాయితీ పరులకు మంచి పోస్టింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. అవినీతి పరులకు పోస్టింగ్ ఇవ్వకుండా బయటికి పంపడానికి ప్రయత్నం చేశాను. అవినీతి జరిగిందని ప్రూఫ్ ఎవరైనా చూపెట్టగలిగితే, వీడియో కానీ ఆడియో కానీ, వెంటనే సస్పెండ్ చేయడం, అది కూడా చేస్తున్నాం. ఏదైనా ఖర్చు అయింది ఇమీడియట్గా మేము ఏదో ఒక నాన్ గవర్నమెంట్ ఫండ్ నుండి డబ్బు ఇస్తాము. ఎందుకంటే ఖర్చు చేశారండి ఆఫీషియల్ పని మీద, మేము వాళ్లకు డబ్బు కేటాయించకపోతే అవినీతి తప్ప మార్గం లేదు, వేరే మార్గం లేక అవినీతి చేస్తాం. సో ఆ పరిస్థితి రానియకుండా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. సో మా ఉద్దేశం ఒకటే, అవినీతి తగ్గించాలి. అవినీతి నిర్మూలించడం ఈరోజు సాధ్యం కానే కాదు మన దేశంలో, కానీ మనం అందరం అవినీతి తగ్గించడానికి ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో చాలా వరకు మన దేశంలో అవినీతి తగ్గుతుందని నేను ఆశిస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు పనిచేసిన దాదాపు ఒక 28 ఏళ్ళ సర్వీస్లో బెస్ట్ ఆఫీసర్ ఇతను అని మెమొరబుల్గా గుర్తున్న కానిస్టేబుల్ కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఏ కావచ్చు, ఎవరైనా గుర్తున్నారు సార్ మీకు? కర్నూలులో పనిచేసినప్పుడు పొడుగుగా ఉన్నారండి మా ఆర్ఎస్ఐ రెడ్డి. ఏసీబీలో పనిచేసినప్పుడు కూడా నా దగ్గర పనిచేశారండి. రీసెంట్గా నేను పేపర్లో చదివాను, అతను ఇప్పుడు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారండి కర్నూలు జిల్లాలో. ఆయన్ని ట్రాన్స్ఫర్ చేస్తే పబ్లిక్ వచ్చి ప్రొటెస్ట్ చేశారు, అటువంటి ఆఫీసర్ మాకు కావాలి, షిఫ్ట్ చేయొద్దు. ఆ వ్యక్తి నా జీవితంలో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్. అవినీతి నుండి దూరంగా ఉంటాడండి, పబ్లిక్కి హెల్ప్ చేయడానికి ఎప్పుడైనా కృషి చేస్తారండి. సో అటువంటి ఆఫీసర్ నేను చూడలేదు. మీకు వికే సింగ్ గారి పేరు తెలిసే ఉంటుంది సార్. వికే సింగ్ గారి పేరు, ఆయన ఇక్కడ కూడా ఏలూరు రేంజ్ డిఐజీగా కూడా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో. పోలీస్ కరప్షన్ మీద మొదటిసారిగా గొంతెత్తిన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన బుక్ కూడా రాశారు దాని మీద, కరప్షన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఓకే, ఇలాంటి ఆఫీసర్స్ కూడా ఉన్న సందర్భంలో ఇంత కరప్షన్ జరుగుతున్నప్పుడు మీరు ఎలా ఇమ్మడగలుగుతున్నారు?
నాకు ఎవరో చెప్పారు, నేను కెరియర్ ఎప్పుడు మొదలు పెట్టాను అప్పుడే, మీ ఫస్ట్ పోస్టింగ్ నుండి అందరికీ తెలిసిపోతుంది మీరు ఎటువంటి ఆఫీసర్. సో నేను ఎక్కడికి వెళ్తాను ముందే మా రెప్యుటేషన్ వెళ్తుంది, ఈ వ్యక్తి ఇటువంటి ఆఫీసర్ అని. కాబట్టి ఫస్ట్ పోస్టింగ్లో జమ్మలమడుగులో మేము ఎలా పనిచేసాము ఆ స్టోరీ అందరికీ తెలిసిపోయింది. సో ఆ రోజు నేను ఎలా పనిచేశాను, ఈరోజు నేను అలాగే పనిచేస్తున్నా, ఎటువంటి మార్పు రాలేదు. అంటే సాధారణంగా కెరీర్ స్టార్టింగ్ చూసుకుంటే కనుక అది ఎస్ఐ అవ్వచ్చు, డైరెక్ట్గా గ్రూప్ 1 రాసి డిఎస్పీ అవ్వచ్చు, యూపీఎస్సీ ద్వారా సివిల్స్ నుంచి ఎంపిక ఐపీఎస్ కావచ్చు. కెరీర్ స్టార్టింగ్లో ఉన్నంత వేగం కానీ నిజాయితీ కానీ మధ్యలో కానీ చివరి దశకు వచ్చేటికి ఉండదంటారు. మీరేం చెప్తారు సార్? నిజమే, అది కరెక్ట్. నా అదృష్టం నేను అనుకుంటాను. నేను ముసౌడిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ పొందుతూ ఉండగా సంతోష్ మాథ్యూ అని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నాకు చెప్పారండి, ఇప్పుడు అందరూ చాలా నిజాయితీ పరులు, అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అందరూ ఆఫీసర్స్, కానీ చివరి స్టేజ్ వరకు అవినీతి పనులు చేస్తారా లేదా, లేకపోతే నిజాయితీ పనులుగా ఉండిపోతారా, అది ఒక్క ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది. స్పౌస్, లేడీ ఆఫీసర్కి భర్త, జెంట్స్ ఆఫీసర్కి భార్య. సో నా భార్య మాత్రం నాకు పూర్తిగా సహకరించింది. ఆ వ్యక్తికి అంతా ఉంది, ఆ వ్యక్తికి సో మెనీ హౌజెస్ విలాస్ ఉన్నాయి, నీకు ఎందుకు లేవు, ఎప్పుడు అడగలేదు. సో అందుకే నేను ఫస్ట్ నుండి ఈరోజు వరకు సేమ్ ప్రిన్సిపల్ ఫాలో చేయగలిగాను. సో ఈ క్రెడిట్ మా భార్యకి నేను ఇస్తున్నా పూర్తిగా. షీ ఈజ్ రెస్పాన్సిబుల్. విశాఖపట్నంతో అనుబంధం ఏంటి సార్ మీకు? ఫ్యామిలీ అయిన తర్వాత మొట్టమొదటిసారి విశాఖపట్నం వచ్చి ఉంటున్నారు. ఇప్పుడు విశాఖ లాంటి పెద్ద సిటీకి మీరు కమిషనర్గా వచ్చారు. ఏంటి సార్, ఏంటి అనుబంధం ఏంటి సార్? మేము ఫస్ట్ డే చెప్పాము లాస్ట్ ఇయర్ 1 జూలై 2024 ఎప్పుడు చార్జ్ తీసుకున్నాను. మా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత అందరూ హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలని అడిగితే కొందరు ఫ్రెండ్స్ స్విట్జర్లాండ్, కొందరు హనలులు, కొందరు అలాస్కా, కొందరు రకరకాల స్విట్జర్లాండ్ ఏదో చెప్పారండి. సరే అన్నీ మంచి ప్రపోజల్సే, ఫైనాన్స్ చేయి అని చెప్తే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. సో ఫైనల్గా మేము ఫిక్స్ చేయలేకపోయాము. సో ట్రైన్ ఎక్కి జమ్మలమడుగు పోస్టింగ్, కొడమండోల్ ఎక్స్ప్రెస్ ఎక్కాము. వైఫ్ వస్తూ అందరికీ పెళ్ళి తర్వాత అందరూ మంచి ప్లేస్ వెళ్తారండి హనీమూన్ కోసం, చూడు మేమేం ఎక్కడికి వెళ్ళట్లేదు, డైరెక్ట్గా నీ పోస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నా అని నాకు చెప్పారండి. నేను ఏం చెప్పలేదు. జమ్మలమడుగు వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారా చెప్పలేదు. అదే జమ్మలమడుగు వెళ్తున్నాం కదా, నేను కూడా చెప్పాను జమ్మలమడుగు వెళ్తున్నాం, కడమండల్ ఎక్స్ప్రెస్ నెల్లూరుతో దిగి అక్కడ నుండి రోడ్డు జర్నీ ఉంటుంది జమ్మలమడుగు. సడన్గా వైజాగ్ వచ్చేసరికి మేము చెప్పాను ఎప్పుడు దిగాలి. వైఫ్ బయట చూసి ఇది వైజాగ్ స్టేషన్ కదా, నెల్లూరు కాదు కదా, ఎందుకు మేము దిగాలి, అదే ఒక పని ఉంది దిగు. తర్వాత చెప్పాను మా బెంగాల్లో హిల్స్ అంటే డార్జిలింగ్, సీ అంటే దిఘా, అక్కడ చూడాల్సిన ప్లేస్ రెండే, డార్జిలింగ్ అండ్ దిఘా. ఇది వచ్చేసి డార్జిలింగ్ అండ్ దిఘా కంబైన్డ్, ఒకవైపు సీ మరోవైపు హిల్స్. ఇటువంటి అందమైన ప్లేస్ భారతదేశంలో ఎక్కడ లేదు. అందుకే ఇక్కడికి వచ్చాము, హనీమూన్ మేము ఇక్కడ స్పెండ్ చేస్తాము. సో భీమ్లీలో 1 వీక్ ఉన్నాము, హనీమూన్ ఇక్కడ స్పెండ్ చేసాము. వైజాగ్ నుండి వైజాగ్తో అనుబంధం 2001 నుండి, అంటే దాదాపుగా 24 ఏళ్ళ క్రితం. అవునండి, అప్పుడు భీమ్లీలో ఇవన్నీ ఏమీ లేవు 2001లో. అవును. సో అది అప్పటి నుండి వైజాగ్తో అనుబంధం ఉంది. అంతే. కమిషనర్గా వచ్చిన తర్వాత ఎలా అనిపించింది సార్ ఇక్కడ వైజాగ్ సిటీ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చిన తర్వాత? నేను నా అదృష్టం అనుకుంటాను. ఇక్కడ పబ్లిక్ పీస్ లవింగ్, లా అబైడింగ్, కోఆపరేట్ చేస్తారండి. మేము కూడా లాస్ట్ 1 ఇయర్ బాగా పనిచేసాము. రాబోయే రోజుల్లో కూడా చాలా మంచి పనులు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం. వైజాగ్ అంటే సాధారణంగా ఏజెన్సీ నుంచి గంజాయి రాష్ట్రం అంతా తరలిపోతుంది అనేది అందరూ ఆరోపిస్తుంటారు. దీంతోపాటు డ్రగ్స్ కూడా ఇటీవల కాలంలో దొరకడం, ఈ రెండింటి మీద ఎటువంటి ఫోకస్ చేసింది సార్ మీ డిపార్ట్మెంట్ చూస్తే కనుక? ఇప్పుడు మేము ఇవన్నీ రూట్స్ గుర్తించి ఫిక్స్ చెక్ పోస్ట్, లార్కింగ్ చెక్ పోస్ట్, అదే మాదిరిగా ఒడిశా నుండి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుండి వస్తున్న ప్రతి బస్ చెక్ చేయడం, ప్రతి ట్రైన్ చెక్ చేయడం. ఇది వచ్చేసి సప్లై సైడ్. డిమాండ్ సైడ్లో మన జిల్లాలో ఉంటే ప్రతి వ్యక్తిని ఎవరెవరు డ్రగ్ అబ్యూస్ చేస్తారు లేకపోతే అడిక్ట్
అందరినీ గుర్తించడం, అడిక్ట్ అయితే డీఅడిక్షన్ సెంటర్కి పంపడం. తర్వాత ఒక అవగాహన కార్యక్రమం పెట్టాము, నవ సమాజ నిర్మాణం. ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి డ్రాగ్ వద్దు, క్యారియర్ ముద్దు, చదువు ముద్దు అని చెప్పడం, డ్రాగ్ వల్ల ఎలా బాడీ స్పాయిల్ అయిపోతుంది, జీవితం నాశనం అయిపోతుంది చెప్పడం. తర్వాత మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి ఎక్కడైనా ఎవరైనా డ్రాగ్ సేవిస్తే, డ్రాగ్ అమ్మితే నాకు ఇన్ఫామ్ చేయండి. చాలామంది రెగ్యులర్గా నాకు కాల్ చేసి నా పిల్లలు డ్రాగ్ సేవిస్తారు, అక్కడ డ్రాగ్ అమ్ముతారు, అక్కడ సేవిస్తారు, రెగ్యులర్గా చెప్తారు. నేను కూడా ఫోర్స్ పంపించి ఇమీడియట్గా పట్టుకొని రావడం. మొన్ననే పెందుర్తిలో డ్రాగ్ సేవిస్తూ ఉంటే డ్రోన్ ద్వారా పట్టుకొని రావడం. సో అన్ని విధంగా ప్రయత్నం చేస్తున్నాం. 8 కుక్కలు నెక్స్ట్ మంత్ వస్తాయి, స్నిఫర్ డాగ్స్. అది అప్పుడు ఇంకా ఈజీగా మనకు డ్రాగ్ డిటెక్షన్ మనం చేయగలుగుతాం. సో అన్ని విధంగా ప్రయత్నం చేస్తున్నాం. పబ్లిక్ కోఆపరేషన్తో ఈ డ్రాగ్ మహమ్మారిని మేము అరికట్టగలుగుతామని ఆశిస్తున్నాం. మీ డ్రీమ్ ఏంటి సార్? చిన్నప్పటి నుంచి మీ డ్రీమ్ ఏంటి అసలు? మామూలుగా నేను హ్యాపీగా ఉండాలి, ప్రతి వ్యక్తి హ్యాపీగా ఉండాలి, మనం అందరం ఒకరికి హెల్ప్ చేయాలి. ఏ రోజు మనిషి బతుకుతారు, ఏ రోజు చనిపోతారు ఎవరికి తెలియదు. ప్రతి నిమిషం మన జీవితంలో ఆఖరి నిమిషం అని అనుకొని ఆ విధంగా పనిచేయాలి. సో లాస్ట్ మూమెంట్ వరకు జీవితంలో యాక్టివ్గా ఉండాలి, పబ్లిక్కి హెల్ప్ చేయడానికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇదే నా డ్రీమ్. ఓకే, అంటే నిజాయితీగా పనిచేస్తూ కరప్షన్కి దూరంగా ఉండడం ఎంతవరకు సాధ్యం అంటే మీరు ఏం చెప్తారు? మన జీవితం కత్తి మీద సాము లాంటిది. ఒక్కసారి తప్పు జరిగితే, ఒక్కసారి తప్పు చేస్తే రెప్యుటేషన్ పోతుంది. కాబట్టి జీవితం అంతా అవినీతి నుండి దూరంగా ఉండాలి. అది కష్టమైన పని, కానీ చాలామంది నా సీనియర్ ఆఫీసర్స్ కూడా చాలామంది అలాగే చేశారండి. సో ఖచ్చితంగా ఇది సాధ్యం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, there is enough in the world for everybody's need, but not enough for everyone's greed. సో లాలుచి పడి పని చేస్తే మాత్రం అవినీతి చేయాల్సి వస్తుంది, అవినీతి పనులు. కానీ లాలుచి లేకపోతే మాకు గవర్నమెంట్ నుండి ఎంత జీతం ఇస్తారండి, ఫ్యామిలీకి సరిపోతుంది. ఫ్యామిలీ హ్యాపీగా కంఫర్టబుల్గా లైఫ్ స్పెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కంపేర్ చేస్తే మా ఫలానా బ్యాచ్మేట్కి, మా ఫలానా క్యాడర్మేట్కి సో మెనీ విలాస్ ఉన్నాయి, సో మెనీ మాల్స్ ఉన్నాయి, అలా కంపేర్ చేస్తే అప్పుడు మనం ఏం చేయలేము. ఎప్పుడు కంపేర్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు సివిల్ ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఏ విధంగా కష్టపడితే సివిల్స్ సాధించగలుగుతారంటారు? సివిల్స్ ఎగ్జామ్ వచ్చేసి ఒక మ్యారథాన్. మనం ప్రతిరోజు కష్టపడాలి, ప్రతిరోజు సిన్సియర్గా చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, న్యూస్ పేపర్ చదవాలి, పుస్తకాలు చదవాలి. ఇంకా ఆస్పిరెంట్స్ ఉంటారండి, వాళ్ళతో రెగ్యులర్ ఇంటరాక్ట్ అవ్వాలి. అనాలిసిస్ మీద ఫోకస్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం, అది ఎలా సాల్వ్ చేయాలి, దాని మీద ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టాపిక్ చెప్తే రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్, ఆ టిల్ట్ మా ఆన్సర్లో కనపడకూడదు. చాలా బ్యాలెన్స్గా ఉండాలి మన ఆన్సర్. మనం కోర్స్ కంప్లీట్ చేస్తాం ఆ మాట మీకు రాకూడదు. కోర్స్ కంప్లీట్ ఎవరు చేయలేరండి, ఎందుకంటే ఇది చాలా హెవీ సిలబస్. కాబట్టి మనం కష్టపడి చదవాలి, బాగా కృషి చేయాలి. తర్వాత ప్లాన్ ఏ కాకుండా BC కూడా పెట్టాలి. ఒకవేళ సివిల్ సర్వీసెస్ జాబ్ రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్ ఏంటి, ఫోర్త్ ఆప్షన్ ఏంటి, అది కూడా ఏమీ లేకపోతే చాలామంది నాకు తెలుసు సివిల్ సర్వీసెస్ 3 times 4 times రాశారు, సివిల్ సర్వీసెస్ జాబ్ రాలేదు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ అకాడమీ ఓపెన్ చేస్తారు, అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ బీ అ ఫైటర్, నెవర్ అ క్విటర్. ఇప్పుడు మీరు సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు సార్? ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యారు? యాక్చువల్గా సాధారణంగా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఆర్ట్స్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ, ఆంథ్రోపాలజీ కావచ్చు, సోషల్ వీటి మీద ఎక్కువ ఉంటారు. మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడే పేపర్ రాశాను, కాబట్టి నేను టైం తీసుకోలేదు. నేను జీవితం అంతా చదివాను కాబట్టి ఎక్స్ట్రా ప్రిపరేషన్ టైం నాకు లేదు. మెడికల్ సైన్సెస్ సబ్జెక్ట్ తీసుకున్నాను. జనరల్ నాలెడ్జ్ నేను పొద్దున చిన్నప్పటి నుండి బాగా పేపర్ చదివేవాడిని, నాకు ఆల్రెడీ అవగాహన ఉండేది. NCERT పుస్తకాలు బాగా చదివాను, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ మీద బాగా అవగాహన ఉండేది. నా ఫస్ట్ ఛాన్స్లో నాకు 62 ర్యాంక్ వచ్చింది. ఎన్ని గంటలు కష్టపడేవారు సార్ మీరు ఆ సమయం? నేను 5 to 6 hours డైలీ చదివాను. కానీ ఈరోజు మాత్రం అది కుదరదు, ఇంకా ఎక్కువసేపు చదవాలి. ఇప్పుడు పోటీ పెరిగిపోయింది బాగా. ఇప్పుడు పోటీ పెరిగిపోయింది.
ఇప్పుడు ఇంకా ఎక్కువ చదవాలి. ఇప్పుడు విశాఖపట్నంలో మీరు ఇప్పుడు పనిచేస్తున్న కాలంలో మీకు చాలామంది అంటే ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు. అసలు మీరు ఇచ్చిన నెంబర్కి ఎటువంటి కాల్స్ వస్తుంటాయి సార్? పబ్లిక్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ లైఫ్కి ఏ విధంగా ఇబ్బంది అనిపించలేదు ఎప్పుడు మీకు? అది పబ్లిక్ అది ఇబ్బంది అనిపించినా కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే మేము పబ్లిక్ కోసమే పనిచేస్తున్నాం. పబ్లిక్కి ఇబ్బంది ఉంటే వాళ్లకు హెల్ప్ చేయడం మా కర్తవ్యం, మా ధర్మం. రాత్రి అయినా పగలు అయినా పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది ఉంటే నేనే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కాల్ చేయండి, మేము హెల్ప్ చేస్తాం. చివరగా ఒక క్వశ్చన్ సార్, యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? రోడ్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద డెస్టినేషన్. మనకు గోల్ ఏదైనా ఉండొచ్చు, లక్ష్యం ఏదైనా ఉండొచ్చు. దాని లక్ష్యం సాధించడానికి ఆ మార్గం కూడా చాలా ముఖ్యం. మనం స్ట్రేట్ రోడ్ ఎన్నిక చేయాలి, క్రూకెడ్ రోడ్ ఎన్నిక చేయకూడదు. ఖచ్చితంగా ఈరోజు కానీ రేపు దొరికిపోతాడు. మనం అందరం గుర్తు పెట్టుకోవాలి, సత్యమేవ జయతే, ట్రూత్ ఆల్వేస్ ట్రయంఫ్స్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.